హలో వస్తులో వెల్కమ్ టు హోటల్ మినీ బ్లాగ్. ఈ రోజు తొందరగా లేచిన కదా, అందుకని మా అత్తమ్మ వడలేసే లోపే వచ్చేసిన అనమాట. నేనే తీసిన ఫస్ట్. మా అత్తమ్మ చూసినారా ఎంత మంచిగా వేసిందో వడల్ని, రౌండ్ గా షేప్ అట్టు ఇట్టు కావన్నమాట. మంచిగా వస్తాయి మా అత్తమ్మ వేస్తే. వడలు అయిపోగానే బోండలు అయితే వేసేసిన. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు బోండలు. నేనైతే ఇట్లా చేతితో తీసుకొని ఇట్లా వేసేస్తా అనమాట. మామూలుగా హోటల్స్ లో అయితే పిడికిలతో వేస్తారు. నూనె కొంచెం గరం అయింది, అందుకే ఎర్రగానే, అందుకే పక్కకు తీసి మళ్ళీ వేసి మళ్ళీ దాంట్లో వేసేసిన అనమాట. అట్లయితే అన్ని ఒకటే కలర్ లో. అత్తమ్మ అయితే వేడి వేడి ఛాయ్ తెచ్చి ఇచ్చింది. ఇంకా తాగుకుంటే బోండలు అయితే చేస్తుంది. ఈ బోండలని కదిలిస్తూనే ఉండాలి, కదిలిస్తేనే ఒకటే కలర్ లో మొత్తం రౌండ్ గాలితాయి, లేకపోతే ఒక్క సైడ్ గాలితాయి. అంతలోపు నేను పూరీలు కూడా దాల్చేసిన. ఇవి తీయంగానే పూరీలు. పల్లి చట్నీకి మనము పల్లీలు వేయించుకోవాలా ఉడకబెట్టాలని అడుగుతున్నారు. వేయించుకోవాలండి, నార్మల్ గా ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. పచ్చిమిర్చిని కూడా డైరెక్ట్ వేయకుండా వేయించుకొని వేసుకోవాలి, టేస్ట్ బాగుంటది. మీరు స్టోర్ చేసుకోగలుగుతామని అనుకుంటే మంచిగా పచ్చిమిర్చిని ఎల్లిపాయల్ని కొంచెం ఉప్పేసి పేస్ట్ చేసుకోవచ్చు, వారం రోజులు. లేదు అంటే వేయించుకున్న పచ్చిమిర్చిని డైరెక్ట్ మనం పల్లి చట్నీలు వేసుకొని చేసుకోవచ్చు. హోటల్ అన్ని టిఫిన్స్ చూపియండి అని అడుగుతున్నారు కదా, ఇంకా వడ బోండా ఇడ్లీ అన్నమాట. ఇట్లా హాట్ బాక్స్ లో స్టోర్ చేస్తాం. అండ్ ఇక్కడ కారం పొడి అల్లం చట్నీ మా అత్తమ్మ చేసింది. ఇది పల్లి చట్నీ. ఇది వచ్చేసి పూరి కర్రీ అనమాట, పెసరపప్పు టమాటా. లాస్ట్ లో ఇది పూరి. ఇంకొక టిఫిన్ కూడా ఉంది, అది దోశ అనమాట. అప్పటికప్పుడు వేసిస్తాం ఎవరన్నా అడిగితే. నేను వడలేస్తున్నా, వీడియో తీసుకుంటా. సడన్ గా కోతి వచ్చింది, పుట్నాలు తీసుకొని మంచిగా తింటుంది. ఏందో సౌండ్ వస్తుందని చూస్తే కోతి అనమాట. ముందే భయం, పొయ్యి కడికి లేచి ఆడ నిలబడ్డా. అత్తమ్మ కట్ట తీసుకొని వచ్చింది. నేను అంత పెద్ద మనిషిని ఆడ కూర్చొని వడలేస్తుంటే అది పట్టించుకోకుండా వచ్చి నిమ్మలంగా పుట్నాలు తింటుంది. నిజంగా దాని చూసి నేనే భయపడ్డా, అది నన్ను చూసి అసలు భయపడలేదు. కోతి వచ్చి పోయినాక మా టామ్ అప్పుడు ఒరుతుంది బౌ బౌ అనుకుంటా. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరుగుతాయి అంటారు కదా, మా టామీ సేమ్ అదే టైప్ అనమాట. అవి వచ్చి అన్ని వెళ్ళిపోయినాక అప్పుడు ఉరుతుంది. మిస్ బాగా కోతి నిజంగా నన్నేమనలేదు. నిజంగా వేడి వేడి నూనె ఉంది, ఇంకా నయ్యం వడలు తీసుకొని తినలేదు నూనెలకి. ఇక నేనైతే ఈ రోజు పూరి తిన్నాను. నిండా కర్రీ చట్నీ కారం పొడి వేసుకొని ఇంకా 4 పూరీలు పెట్టుకుని ప్లేట్ పూరి తిన్నా అనమాట. ఈ రోజు మంచిగా అయిపోగానే పైనకెత్తిపోయినా. ఇక మా ఆయన మంచి ఎండలో కూర్చొని తింటుండు, చలి పెడుతుందండి. నేను వీడియో తీస్తున్నా అని పోతుండే. ఇక